హాయ్ అండి. మన కలర్స్ కుకింగ్ ఛానల్ స్వాగతం. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇవాళ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరికి కూడాను, మన కలర్స్ కుకింగ్ ఫ్యామిలీ సభ్యులందరికీ కూడాను తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. మీరు పండగ బాగా జరుపుకున్నారా? నేను కూడా పండగ బాగానే చేసుకున్నాను. పేలాపిండి చేసాను. పేలాపిండి చేసింది చూపించట్లేదులేండి, పోయినసారి చేసింది ఉంది కదా. ఓకేనా? పేలాపిండి చేసాను, పాలు తాలికలు చేసాను. చక్కగా దేవుడికి నైవేద్యం పెట్టుకొని పూజ చేసుకున్నానండి. సింపుల్గా చేసుకున్నాను, బాగా చేసుకున్నాను. సరేనా? ఇలా చేసుకున్నాను నేను. చక్కగా గుమ్మాలకి అలంకరించుకొని బాగా చేసుకున్నానండి వాళ్ళ పండగ. ఫస్ట్ సారి తొలి ఏకాదశి కదా, చాలా బాగుంటుంది అన్నమాట. ఈ వర్షాలు వర్షాలు పడుతున్నాయండి. మనం ఇటు బయటకు వెళ్ళేటందుకు లేదు, ఏం లేదు, బట్టలు ఆడట్లేదు, ఏం లేదు. ఇలా చేసుకున్నానండి పూజ. చక్కగా అమ్మవారికి, తులసి అమ్మవారికి కూడా పూజ చేసుకుని తొందరగా అయిపోయింది. వాళ్ళు తొందరగా సింపుల్గా చేసుకున్నాను, నీట్గా నిదానంగా చేసుకున్నాను. బాగుంది ఈరోజు పండగ. ఇలా చేసుకున్నానండి. ఎలా ఉంది మరి? కొత్త శారీ అన్నమాట. కొత్త శారీ ఈరోజు కట్టుకున్నాను. సిల్క్దే కానీ బాగుంది, కలర్ కాంబినేషన్ బాగుందని చెప్పి తీసుకున్నాను. ఎలా ఉంది? బాగుందా? ఓకేనండి. ఇలా చేసుకున్నాను. చూడండి నేను ఎలా చేసుకున్నాను, ఏంటి అన్నది పెడతాను. ఓకేనా? మరొకసారి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఓకేనా? హాయ్ అండి. ఇవాళ పండగ కదండి. పొద్దున్న లేసి గడపలో గుమ్మాలు కడుక్కొని శుభ్రంగా నీట్గా గుమ్మాలు కడుక్కొని ఇలా పూజించుకుంటే ఎంత నీట్గా ఉంటుందో చూడండి. పండగకి దర్వాజాకి దూరం ఆకులు పెట్టుకుంటాం కదా, అలాగా నీట్గా పెట్టేసేసి పూజించుకుంటే చక్కగా ఉంటుందండి వాకిలి. చూడండి, పసుపు రాసుకొని చక్కగా బొట్లు పెట్టుకుంటే అందంగా ఉంటుంది. పైన ముగ్గుతోటి, బియ్యం పిండితోటి ముగ్గేసుకున్నాను. చూడండి ఎంత అందంగా ఉంటుందో. మనకి పండగ అసలు మామిడాకులు పెడితే చాలండి, మనకి పండగ వాతావరణం వచ్చేసిద్ది అనమాట. చక్కగా ఉంటుంది. ముగ్గు పిండి పెట్టుకుంటే కూడా చాలా మంచిది కదా. ఈ వర్షాకాలం అండి, గడపలకి ఇలా పసుపు రాసుకుంటే కూడా చిన్న చిన్న పురుగులు అలా వస్తూ ఉంటాయి కదా, రాకుండా ఉంటాయి అన్నమాట. తులసి అమ్మవారికి కూడా ఇలా పసుపు రాసి పూజ ఇచ్చేసి, ఇవాళ ఏకాదశి కదండి, అటుపక్క ఇటుపక్క అలా చేసుకున్నాను అనమాట. తర్వాత ఆగ్నేయ మూల, మనం ఫస్ట్ ఆగ్నేయ మూల వెలిగించుకుంటాం కదా దీపం. పొయ్యి బండి అంతా, ఈ పొయ్యి కౌంటర్ మొత్తం క్లీన్ చేసుకొని, పొయ్యి అంతా తుడిసేసుకొని చక్కగా పూజించుకుంటే పండగలప్పుడు మంచిది అన్నమాట. అట్లా ఆగ్నేయ మూల దీపం వెలిగించేసుకొని మనం పూజ స్టార్ట్ చేసుకుంటాం, ఏ పని అయినా కూడాను. చూడండి నీట్గా ఉంది కదా. చక్కగా మా బాబు మిల్క్ షేక్ చేసుకుంటున్నాడు. ఇవాళ తినకూడదు కదండి, ఫుడ్ తినకూడదు కదా ఈరోజు. చక్కగా ఇలా పూజ చేసుకున్నానండి. చక్కగా దీపాలు వెలిగించుకొని ఇలా పూజ చేసుకున్నానండి. పిండి దీపాలు వెలిగించేసి కొబ్బరికాయ కొట్టుకున్నాను. తులసి ఆకులు నిన్ననే కోసుకొచ్చాడండి మా బాబు మా చెట్టుకి. చక్కగా తులసి మా ఆకులతోటి అర్చన చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇలా పూజ చేసుకున్నానండి ఈరోజు. విగ్రహాలకి అభిషేకం చేసుకున్నాను. వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది కదా నా దగ్గర, అభిషేకం చేసుకున్నాను. తులసి ఆకులతోటి చక్కగా అర్చన చేసుకున్నాను. కొబ్బరికాయ కొట్టేసుకొని పిండి దీపం వెలిగించుకోవాలండి ఈరోజు. పిండి దీపం వెలిగించాను. అమ్మవారికి యాలకులు మాలేసాను. మొన్న వేసుకున్నాం కదా, అది తీసేసి వేరేది వేసాను అనమాట. పండ్లు, పేలాపిండి అండి చూపించలేదు, మొన్న పోయిన వీడియోలో ఉంది మంద ఎలా చేసింది అన్నది. పేలాపిండి చేసి పండ్లను, ఫ్రూట్స్ అవి ఉంటే పెట్టుకున్నాను. ఇలా చక్కగా హారతి ఇచ్చానండి. పంచదీపాలతో హారతి ఇస్తే చాలా మంచిదన్నమాట. ఇలా చేసుకున్నానండి ఈరోజు. కలశం పెట్టుకున్నాను. నీట్గా విగ్రహాలన్నీ తుడుచుకొని, ఫొటోస్ అన్నీ తుడిచి నీట్గా పెట్టుకొని ఇలా పూజ చేసుకున్నానండి. ఈసారి చక్కగా దీపాల వెలుగులో ఎంత బాగుందో చూడండి, బాగా అనిపిస్తుంది కదా. గుమ్మానికి కూడా, మనకి దేవుడి రూమ్కి కూడా మనం మామిడాకులు పెట్టుకోవాలండి. గుమ్మం పైన పువ్వులు అలంకరించుకుంటే చక్కగా హారతి ఇచ్చానండి.
తర్వాత బియ్యం పిండి తీసుకొచ్చుకొని అప్పటికి అయిపోయిందండి, టైం అవుతుందని తొందరగా హారతి ఇచ్చేసాను. బియ్యం పిండి తీసుకొచ్చి చక్కగా నైటే నానబోసుకోవాలన్నమాట. నైటు 1 కిలో బియ్యం నానబోసారనుకోండి, పాల తాలికలకి 1 కిలో బెల్లం పట్టుద్ది అనమాట. చక్కగా నేను ప్రమిదాలు చేశాను కదా, దాంతోపాటు కొంచెం మిగిలి ఉంటే అది జల్లించుకొని మంచిగా 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. లీటర్ పడతాయిలేండి. లీటర్ పాలు తీసుకుంటే చక్కగా సగ్గుబియ్యం ముందే నానబెట్టి పెట్టుకున్నాను, ఒక 3 స్పూన్లు. తర్వాత పిండి కలుపుకుందాం. పిండి చూడండి, బియ్యం పిండి అనమాట. తడిపిండి మనం జల్లించుకొని చక్కగా కలుపుకోవాలి. దాంట్లోనే బెల్లం పాకం చేసుకొని పోసుకోవాలన్నమాట. మట్టిగా రాళ్ళు లేకుండా ఉంటాయి. అట్లా బెల్లం వేసి కలిపితే చాలా చప్పగా లేకుండా ఉంటాయి అన్నమాట. పాల తాలికలు చప్పగా లేకుండా బాగుంటాయి తింటుంటే మనం. తర్వాత పాలు పోసుకొని, లీటర్ పాలు కాగబెట్టి పెట్టానండి, అవి కాచిన పాలేను. మళ్ళా కాసుకుందాం. తర్వాత మూత పెడదాం. అవి తెరిలేటప్పటికి ఈ పిండి కలుపుకొని అక్కడ పెట్టుకుంటే సరిపోయిద్ది అనమాట. కిలో బియ్యం పిండికి 3/4 కిలో బెల్లం పట్టిద్దండి పాల తాలికలకి. అదిగో కలిపి అక్కడ పెట్టేసేసాను. చక్కగా కొంచెం నీళ్ళు చిలకరించుకుంటూ కలుపుకోవాలన్నమాట, అంత జోరు కాకుండా. పాల తాలికలకు మూకుడు అండి అది, మేము పాల తాలికలకు మూకుడు అంటాం. మాకు తెన్నాల్లో ఉంటుంది అన్నమాట. ఈ చక్రాల గిద్దలతో కూడా దూసుకోవచ్చు, కానీ దీంతో బాగా వస్తాయి చక్కగా. మూకులను బట్టి ఉంటాయండి. అదిగో పాలు పొంగిని మూకుడు పెట్టేసుకొని చక్కగా నొక్కామనుకోండి చక్కగా దిగిద్ది అనమాట. అలా కలుపుకోవాలి పిండి, చపాతీ పిండిలా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగుందో పిండి. అయ్యో తెరులుతున్నాయి కదా, సగ్గుబియ్యం వేసుకుందాం. సగ్గుబియ్యం వేస్తే ఒక్క పొంగుకే అవి ఉడికిపోతాయి అన్నమాట. డ్రై ఫ్రూట్స్ అండి, చక్కగా నేతిలో వేయించుకొని పెట్టుకుందాం. అవి వేసుకుంటా కూడా చాలా బాగుంటుంది పాల తాలికలు. ట్రెడిషనల్ వంట కదండి, చాలా మంచిదన్నమాట. పిల్లలకి మనం పెట్టాలి ఈ టైం అప్పుడు. అంటే ఇప్పుడు వంట చేశానండి, ముద్దపప్పు, తోటకూర పప్పు, అన్నం అయింది. పని అంతా అయింది. ఇంకా నెయ్యి వేసుకొని చక్కగా ఆ సగ్గుబియ్యం ఉడికేలోపు ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. దీంట్లో కూడా వేసుకుంటేనండి సగ్గుబియ్యం అడుగంటకుండా ఉంటుంది. మనం తాలికలు కూడా ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి అన్నమాట, చక్కగా వస్తాయి. అది పొంగేటప్పుడు అది సగ్గుబియ్యం ఉడికేసరికి మనం ఈ ఫ్రూట్స్ అన్నీ వేయించుకుందాం. పొంగినాయండి చూడండి, ఉడికినాయి. ఇప్పుడు ఈ పిండి వేసుకొని దాంట్లో నొక్కుకుందాం. అలాగా మెల్లిగా నొక్కుకోవాలండి, కొంచెం కొంచెం వేసుకుంటా. అలాగా చక్కగా గట్టిగా నొక్కకుండా, మట్టి మూకుడు కదా పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. అలా మెల్లిగా నొక్కుతూ ఉంటే చక్కగా దిగుతూ ఉంటాయి అన్నమాట అడుక్కి తాలికలు అనేవి. అయ్యో చూడు అలా పడుతూ ఉంటాయి. కాలుతుందండి, అందుకే చూపించలేదు. లాస్ట్కి అయిపోయింది. తీసేసుకుందాం. తీసేసి దాంట్లో కొంచెం వాటర్ పోసి, అదిగో ఏమన్నా ఉంటే అట్లా కాడబెట్టి అలా అన్నాం అనుకోండి వస్తాయి అన్నమాట. మనం ఐలో పెట్టుకోవద్దు, సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఐలో పెట్టామనుకోండి అడుగు మాడే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓన్లీ పాలతోనే చేసుకుంటున్నాం కదా మనం, వాటర్ పోయకుండా. వాటర్ కూడా కొంచెం వేసుకోవచ్చండి, వాటర్ వేసినా బాగానే ఉంటుంది. ఏంటంటే మేము కొంచెం మంది ఉన్నాం కాబట్టి వాటర్ ఏమి వేయలేదు. చూడండి చక్కగా ఉడికిన తర్వాత బెల్లం పాకం వేసుకుందాం. అయ్యో తాలికలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, మీకు చూపించుదామని తీసాను అనమాట. అసలు చూడండి అంతంత పొడుగున వచ్చినాయో, బియ్యం పిండితో చేసినా కూడా మనం. చూసారా? అయ్యో ఒక్కొక్కటి జాన్ ఉన్నాయి, అంతంత పొడవును వచ్చినాయి. బియ్యం పిండి మనం మిక్సీ వేసుకుంటే అంత బాగా వస్తుంది అనమాట. తడిపిండితో చేసుకుంటే అలా వస్తాయి తాలికలు. ఇలా రావాలండి, ముక్కలు ఉంటే బాగుండదు. తర్వాత ఉడికినాయి చక్కగా. బెల్లం కరిగిచ్చేసుకున్నాం కదా, బెల్లం పంచదార వేసుకొని వడపోసి వేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేయాలి, గ్యాస్ ఆఫ్ చేసి ఈ బెల్లం పోసుకోవాలి. ఆ బెల్లం వేడి మీద వేసామనుకోండి ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వెంటనే మనం ఇందాక కొంచెం పిండి తీసాం కదా, ఆ పిండి కూడా దీంట్లో వేసేసుకుందాం. చిక్కగా అయ్యిద్ది అప్పుడు. లాస్ట్లో పిండి తీసాం కదా, అది వేసుకుందాం. యాలక్కాయలు, స్వీట్కి యాలక్కాయలు మంచి స్మెల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. యాలక్కాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పెట్టుకున్నాం కదా నేతిలో, ఇవి కూడా వేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసానండి, గ్యాస్ ఆఫ్ చేసి బెల్లం వేసుకోవాలన్నమాట. ఇవన్నీ అలా వేసుకున్నాం అనుకో, ఒక్క 5 నిమిషాలు ఉండాక కలుపుకుందాం.
లేదంటేనండి ఇరిగిపోయిద్ది. పక్కకి మూత పెట్టేసేసి సైడ్కి కొంచెం ఆరంపుగా వేసి పెట్టుకుంటే మూత అవి కొంచెం చల్లారకుండా ఉంటుంది. ఒక 5 నిమిషాలు ఉన్నాక అలా కదుపుకోవచ్చు అన్నమాట. అలా మూత పెట్టుకుందాం, సరేనా? చూడండి, మూత తీసేసి చక్కగా కలిపానండి. ఇలా వచ్చింది. తీసుకెళ్ళి తులసి అమ్మవారి పెట్టుకుందాం. ఇందాక పని కాలేదు కదండి, టైం అవుతుందని చెప్పేసి 7 వెలిగిద్దామని చెప్పేసి దీపం వెలిగించాను. ఇప్పుడు తులసి అమ్మవారి దగ్గర పెట్టుకుందాం. చూడండి, పాల తాకలు ఎంత బాగుందో, చక్కగా ఉందో చూసారా? అంత ఇది తిక్కుగా లేదు, అంత పలసగా లేదు, చక్కగా ఉంది. మోయినంగా వచ్చిందనమాట తాలికలు, పాల తాకలు. గెంటు పెట్టి ఒకటే మనం ఇంకా కదపొద్దండి. దానిపైన పప్పు నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. మా అబ్బాయి ఆ క్లిప్పు పెట్టలేదు. తర్వాత ఇదిగో తులసమ్మ వారికి దీపం వెలిగించుకొని పూజ చేసుకొని చక్కగా తీసుకొచ్చేసి అదిగో పప్పు పెట్టాను చూడండి. పప్పు నెయ్యి వేసాను. ముద్దపప్పు ఉంటేనే బాగుంటుంది పాల తాకల్లోకి. గుర్తుపెట్టుకోండి, ముద్దపప్పు ఉంటేనే సూపర్ అన్నమాట, అంత బాగుంటుంది. సరేనండి, మన వీడియో కనుక మీకు అందరికి నచ్చినట్లయితే, మీకు కొంచెం యూజ్ అయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.